49వ వచనంలో ఒక మాట చదువుతున్నాం కదా. యాకోబు తన కుమారులను పిలిచి ఇట్లా నేను మీరు కూడి రండి, అంత్య దినములలో మీకు సంభవింపబో సంగతులను మీకు తెలియజేసేదను. యాకోబు ఏమంటున్నాడు? కుమారుల్ని కూడి లేయాకి ఎంతమంది కుమారులు? తన గర్భమున పుట్టిన కుమారులు ఆది కాండంలోనే చాలా డ్రాబ్యాక్ ఉన్నారే. చెప్పండి. లేయాకి 4 కుమారులు, తర్వాత 2 తండ్రికి, 1 కుమార్తె కదా. అయితే ఇక్కడ ఆది కాండంలో మీరు కూడి ఎవరు చెప్తున్నారు? యాకోబు. ఎవరికి చెప్తున్నాడు? కుమారుడికి చెప్తున్నారు, మీరు కూడి రండి. అయితే ఒక్క నిమిషం మనం కొంచెం ముందుకెళ్ళి వెనకొద్దాం. ఆది కాండం 29వ అధ్యాయం 32 నుంచి చూడండి. ఎవరైనా ఫాస్ట్ గా చదవగలిగితే కుమారుని కని యెహోవా నా శ్రమను చూసి ఉన్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించింది కదా అనుకుని అతనికి రూబేను అని పేరు పెట్టింది. ఆమె గర్భవతి అయి కుమారుని కని నేను ద్వేషింపబడుతున్న సంగతి యెహోవా అన్నాడు కనుక ఇతని కూడా నాకు దయచేసి అనుకుని అతనికి షిమ్యోను అని పేరు పెట్టింది. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని తుదకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొని అతనికి 3 కుమారులను కంటిననుకునేది. అందుచేత అతనికి దేవి అని పేరు పెట్టింది. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని ఈసారి యెహోవాను స్తుతించదని అనుకుని యూదా అని పేరు పెట్టింది. అప్పుడు ఆమెకు కానుపు ఉడిగేది. ఇక్కడ 4 కుమారులు ఉన్నారు కదా. 4 కుమారుల గురించి 4 మాటలు తల్లి పలుకుతుంది. ఏం పలుకుతుంది? వారి కుమారుల గురించి ఏం చెప్తుంది కదా. ఒకటి ఏం చేస్తుంది? శ్రమను చూశాడు అంటుంది. రెండోది ద్వేషింపబడుతుంది అని దేవుడు చూశాడు అనుకుంటుంది. మూడోది హత్తుకున్నాడు అంటుంది. 4వది ఏం చేస్తుంది కదా. ఈ తల్లికి ఒకప్పుడు గర్భం లేదు, లేటుగా పిల్లలు పుట్టినప్పుడు ఆ తల్లి ఏం చేసింది? వారిని బట్టి ఆనందించింది, దేవుని స్తుతించింది, దేవుడు తన శ్రమను చూసాడని ఎంతో సంతోషించింది. అవునా? పెరిగే కొంచెం ఏమైంది? ఏం చేశారు 4 కుమారులు కదా. మొదటి కుమారుడు ఏం చేశాడు? తండ్రి మంచమే. లేవి షిమ్యోను ఏం చేశారు? హత్యలు చేశారు కదా. కత్తి పట్టుకొని. యూదా ఏం చేశాడు? కోడల విషయంలో అనీతిగా పుట్టినప్పుడు ఏం చేశారు ఆ తల్లిదండ్రులు? పెరుగు కథవారు అవుతున్నప్పుడు ఏం చేశారు? దుఃఖము కదా. మరి యాకోబు మీరు కూడి రండి అన్నప్పుడు బిడ్డలు అడగొచ్చు కదా, ఏమని? నాన్నగారు మేము చెడ్డవారిని, మమ్మల్ని నువ్వు కూడి రమ్మంటున్నావు, నేను మనుషుల్ని చంపాను కదా, నేను కూడా కూడి రావాలా? నా కోడల విషయంలో నేను అన్యాయంగా ప్రవర్తించాను కదా, నేను కూడా కూడి రావాలా? తల్లి మంచాన్నే ఎక్కాను కదా, నేను కూడా కూడి రావాలా అని కుమారులు అడగవచ్చు కదా. కానీ యాకోబు ఏమంటున్నాడు? 49వ అధ్యాయం అంటే ఆల్రెడీ అన్ని అధ్యాయాలు అన్ని విషయాలు జరిగిపోయాయి. చివరి దశలో చివరి అధ్యాయం కదా. మీరు కూడి అంటే ఎలాంటి వారినైనా తండ్రి ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు కదా. ప్రేమిస్తున్నాడు, క్షమిస్తున్నాడు. మీరు కూడి బిడ్డలు పుట్టినప్పుడు ఏం చేస్తుంది తల్లి? ఈ లోకంలో జీవిస్తున్న మనల్ని ప్రభు తన వాక్యం ద్వారా సంధించి మనను రక్షించినప్పుడు రక్షణ తీర్మానం చేస్తామే. మనం ఎప్పుడు సేవకులు వచ్చి వాక్యాలు చెప్పినప్పుడు, చేతులు ఎత్తండి అన్నప్పుడు, ఎత్తినప్పుడు, మన హృదయంలో కార్యం చేసినప్పుడు వచ్చి వారి దగ్గర రక్షణ తీర్మానం చేస్తాం. అప్పుడు ఏం జరిగింది?
ఇక్కడ ఉన్న సంఘ పెద్దలకి సేవకులకి ఆనందం మీ ఆత్మ విషయంలో. అంతేకాదు ఎక్కడ ఆనందం? పరలోకంలో ఒక పాపి రక్షింపబడితే ఏం జరిగింది? విందు జరిగింది. అబ్బా, దేవుడు నువ్వు ఇక్కడ ఎప్పుడైతే సొంత రక్షకునిగా అంగీకరించి తీర్మానం చేసావో అప్పుడు పరలోకంలో విందు జరిగింది. ఇక్కడ సేవకులు పెద్దలు నీ ఆత్మ విషయంలో ఆనందించారు కదా. ఇప్పుడు లేయా యాకోబు సరిగా బిడ్డలను పెంచలేకపోయారా? మరి ఎందుకు ఎప్పుడు వారయ్యారు? ఏ రీతికైనా తీసుకోవచ్చు కదా. పెంచుతారు. ఏ తల్లిదండ్రులైనా వారి బిడ్డలు మంచిగా ఉండాలనే పెంచుతారు. చెడ్డవారు ఈ లోకంలో తిరగాలని అవ్వరు కదా. వారు పెంచారు, కానీ వారు ఏమయ్యారు? మనం కూడా మన బిడ్డలను పెంచుతున్నాం కదా. ఇక్కడ ఉన్న ఆత్మీయ సేవకులు ఆత్మీయంగా బిడ్డలను పెంచుతున్నారు. అయినా ఏం కలుగుతుంది? దుఃఖము కలుగుతుంది. శారీరకంగా కన్న బిడ్డల ద్వారా మనకు దుఃఖం కలుగుతుంది. ఆత్మీయంగా కన్న బిడ్డల ద్వారా ఆత్మీయ సేవకులకు కూడా దుఃఖం కలుగుతుంది. అయితే ప్రభువుకు కూడా నీ ఆత్మ తీర్మానం చేసినప్పుడు పరలోకంలో విందు చేసుకున్న ప్రభు నీ ఆత్మ ఎదుగుదలను చూసి ఏమవుతున్నాడు? సంతోషిస్తున్నాడా? దుఃఖిస్తున్నాడా? ఎందుకు కూడి రావాలి అంటే ఇక్కడ యాకోబు చెబుతున్నాడు, జరగబోవు సంగతులను మీకు తండ్రి ప్రేమిస్తున్నాడు. ఎలాంటి వారినైనా ప్రభు ప్రేమిస్తున్నాడు. అందుకే అన్ని విషయాలు, జరగబోవు విషయాలు, వారు చెడ్డవారే కుమారులు పుట్టినప్పుడు ఆనందిస్తారు కదా. ఒక బాబు అబ్బాయి పుట్టాడంటే హాస్పిటల్లోనే డ్రింకులు స్వీట్లు పంచుతారు, అవునా? ఇంటి దగ్గర పంచుకుంటారు. వాడు పెరుగు పెద్దవాడైనప్పుడు అప్పుడు ఆనందం. అప్పుడు ఇది మన మెసేజ్ అదే, ఆత్మీయంగా మనం పుట్టాం, మంచిది. అయితే మన ఎదుగుదల సంఘం ఆనందిస్తుందా? సేవకులు ఆనందిస్తున్నారా? మన ఆత్మను బట్టి మన ప్రభువు ఆనందిస్తున్నారా? ఈరోజు మన మెసేజ్ అదే. అయితే ఆలోచన చేద్దాం. అన్ని రకాల బిడ్డలను దేవుడు ఏం చేశాడు? యాకోబు మీరు కూడి ఎందుకు రావాలి అంటే ఆత్మీయ స్థితి సరిచేయబడాలి. అది రాబోవు సంగతులను మీకు తెలియజేస్తాను. జఫన్యా గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం చూడండి. సిగ్గుమాలిన జనులారా కూడి రండి, పొట్టు గాలికి ఎగురునట్లు సమయం గతించుచున్నది. విధి నిర్ణయం కాకమునుపే యెహోవా కోపాగ్ని మీ మీదికి రాకమునుపే, మిమ్మల్ని శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినము రాకమునుపే కూడి రండి. ఇక్కడేం కనపడుతుంది? సిగ్గుమాలిన జనులారా మీరు ఏమవాలి? కూడి. ఇప్పుడైతే మనందరం ఏం చేసాం? కూడి వచ్చాం. అయితే సిగ్గుమాలిన జనులారా అనిపించుకుంటామో ఏమనిపించుకుంటామో ఈరోజు మనం విందాం. ఆ పొట్టు గాలికి ఎగిరినట్లు సమయం గతించుచున్నది. విధి నిర్ణయము కాకమునుపే యెహోవా కోపాగ్ని మీ మీదకి రాకమునుపే, మిమ్మల్ని శిక్షించుటకు యెహోవా ఉగ్రత దినము రాకమునుపే ఏం చేయాలి? కూడి రావాలి కదా. ఎన్ని విషయాలు కనపడుతున్నాయి? 3 విషయాలు అక్కడ మనకి కనపడుతుంది. అయితే ఇప్పుడు కూడి వచ్చిన మన యొక్క ఆత్మీయ జీవితం ఎలాగుందనేది మనం చూద్దాం. తీయండి. ఇప్పుడు వద్దాం అసలు అక్క చెల్లెల దగ్గరికి. యోహాను సువార్త 11వ అధ్యాయం 6వ వచనం చూడండి. అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములు 5 చూడండి. 5 యేసు మార్తను ఆమె సహోదరిని లాజరును ప్రేమించెను. యేసు మార్తను ఆమె సహోదరిని లాజరును ప్రేమించాడు కదా. ముగ్గురిని ఏం చేశాడు? ప్రభు ప్రేమించాడు. అయితే వీరి ముగ్గురు యొక్క ఆత్మీయ జీవితం ఎలాగుంది? వారి ఆత్మీయ జీవితం? ముగ్గురు ప్రభుని ఎరిగిన వారా ఎరగని వారా? ముగ్గురికి యేసుక్రీస్తు తెలుసు కదా, అవునా? మరి ఎరిగిన వీరు ఆత్మీయ జీవితం ఎలా ఉంది? మరి మార్త ఎలా ఉంది? ముగ్గురు
ముగ్గురు జీవితాల్లో 3 లక్షణాలు కనపడాయి. ఒకరు శరీరానుసారమైన మనసు, ఒకరు లోకానుసారమైన మనసు, ఒకరు ఆత్మానుసారమైన మనసు. ఇది నమ్మాల పాఠం. ఇది వీరందరూ ప్రభుని ఎరిగిన వారే, వీరందరినీ ప్రభు ప్రేమిస్తున్న వారే కదా, ఒక గృహంలోనే ఉన్నవారు. అయితే వీరు ముగ్గురు ఆత్మీయ స్థితి 3 విధాలుగా. ఇప్పుడు చేరి వచ్చిన మనందరిలో మనం ఏం తప్పు చేయలేదా? లేయా కుమార్తెలు 4 ఎలాగున్నారు? 4 విధాలుగా ఉన్నారు. కుమార్తె కూడా 5 కదా వేరుగా. అయినా దేవుడు తండ్రి వారిని ప్రేమించాడు, గుడి రమ్మన్నాడు, జరగబో సంగతులను తెలియజేస్తానని. మనం చెడ్డవారమే, బలహీనమే, ఒకప్పుడు పాపములో భూమిలో ఉన్నవారమే. అలాంటి మనలను ప్రేమించి రక్షించి ఆయన సన్నిధిలో ఆయన సహవాసంలో ఏం చేశాడు? చేర్చాడు. చేర్చిన నీవు నా జీవితం ఎలాగుంది కదా. ఇక్కడ ముగ్గురు వ్యక్తులు 3 సందర్భాలు 3 కనపడుతున్నాయి. ఆ శరీరానుసారమైన మనసు, ఆత్మీయానుసారమైన మనసు, లోకానుసారమైన మనసు. ఇది మన మనసు ఎలాగుందో చూద్దాం. అయితే ఇప్పుడు ముగ్గురు 3 కార్యాలు కదా. సరే, మొదటిగా ఎక్కడ అసలు ఎక్కువగా దేవుడు ఇష్టపడి ఎక్కడికి వస్తున్నాడు? వీరి దగ్గరికే వస్తున్నాడు. పదే పదే ఎక్కడికి వస్తున్నాడు? బేతనియాకి వస్తున్నాడు కదా. యెరూషలేముకు 2 మైళ్ళ దూరంలో ఉంటదంట బేతనియా. బేతనియాకి వస్తున్నాడు. ఎప్పుడు వచ్చినా ప్రభు విశ్రాంతి తీసుకోవటానికి ఆ స్థలాన్ని, ఆ ఇంటిని ఎన్నుకున్నాడు కదా. ఆ ఇంటిని ప్రేమించాడు, ఆ ఇంట్లో వ్యక్తులను ప్రేమించాడు, వారు కూడా అలాగే ప్రేమించారు. మాటి మాటికి యేసుక్రీస్తు వస్తుంటే, మాటి మాటికి సేవకులు వస్తుంటే ఎంత పరిచర్య ఉంటుందో కదా. ఆలోచన చేయండి. ఈ ముగ్గురు జీవితాన్ని బట్టి ప్రభు ఆ పట్టణానికి రాబట్టి, ఆ గ్రామానికి రాబట్టి, ఆ గ్రామానికి ఏమొచ్చింది? పేరు వచ్చింది కదా. అవునా? బేతని ఎక్కడో చిన్న కుగ్రామం. అలాంటి కుగ్రామానికి ఏమొచ్చింది? దేవుణ్ణి బట్టి ఘనత వచ్చింది. ఈ గ్రంథంలో రాయించబడింది. ముగ్గురు విశేషమైన వ్యక్తులు ఆ గ్రామంలో ఉన్నారు కదా. మనను బట్టి మన సంఘానికి ఘనత వస్తుందా? మన కుటుంబానికి, మన భర్తకి కదా. జ్ఞానం కలిగిన స్త్రీ ఏమవుతుందంట? తన భర్తకు కిరీటం కదా. కిరీటంగా ఉన్నామా? పుల్ల కిరీటంగా ఉన్నామా? మనను బట్టి మన గృహానికి ఏమొస్తుంది? మన అత్తమామలకు ఏమొస్తుంది? బిడ్డలకు ఏమొస్తుంది? మీ మమ్మీ అలా ఉంటుందిరా, ఎలా ఉంటుందిరా, అలా మాట్లాడతారా, ఎలా మాట్లాడతారా? మీ మమ్మీ మాట్లాడి నాకు అస్సలు నచ్చరు అంటారు కొంతమంది పిల్లలు. అన్నా సహవాసం చేసే పిల్లలు, లేదా కోడళ్ళ విషయం కానీ అత్తమామల విషయంలో కానీ మన ప్రవర్తన మన కుటుంబానికి ఘనత తేవాలి. మనం వెళ్తున్న స్థానిక సంఘానికి ఘనత కదా. ఈ ముగ్గురు వ్యక్తులను బట్టి ప్రభు ఆ గృహాన్ని దర్శించేదాన్ని బట్టి ఆ బేతనియ గ్రామానికి ఒక పేరు, ఘనత. నా ఆత్మీయ జీవితాన్ని బట్టి ఘనత ఏంటి? ఆ బేతనీలో ఉన్న విశేషత, ప్రభుని ప్రేమించే ఇల్లుంది అక్కడ. సేవకులకు గుర్తు రావాలి. ఆ సిస్టరు లేదా ఆ గృహం మమ్మల్ని ప్రేమతో ప్రేమించి ఆహ్వానించి చేర్చుకొని చక్కని పరిచర్య చేస్తారని ఈ గ్రామానికి వచ్చే సేవకులకి తెలియాలి. తెలుస్తుందా? ఎప్పుడు వాళ్ళ మీద భారం వేసి వాళ్ళే చూసుకుంటారులే అనుకుంటున్నామా? లేదా మా గృహంలో పెట్టుకుంటాం, మేము పరిచర్య చేస్తాం అని వారికి భారం ఏమన్నా తగ్గిస్తున్నామా? అన్ని వాళ్ళే చూసుకుంటారులే అనుకుంటున్నామా? ఆలోచన చేద్దాం. అయితే ఈ గ్రామానికి ఘనత వచ్చింది. ఈ గ్రామంలోనే ప్రభువునికి అభిషేకము. చిన్న గ్రామమే కదా. ఏం జరిగింది? అసలు ఈ అడ్డతేగలంటే ఏజెన్సీ ఏరియా ఎక్కడో ఏడో మూలన ఉన్నట్టు అనిపించింది మాకైతే. ఎక్కడో రాజమండ్రి నుంచి 2 hours పట్టింది ఇక్కడి నుంచి రావడానికి కదా. సిస్టర్ గారు చాలా మారుమూల గ్రామంలే అని చెప్పారు. అంటే డెవలప్ అయ్యిందిలే, ఆ విధంగా కాదంటే ఎక్కడో కదా చిన్న గ్రామం. బేతనీ కూడా చిన్న గ్రామం. అయితే వారి క్రియలు పరిమళించినాయి, వారి ప్రవర్తన పరిమళించింది.
పరిశుద్ధ గ్రంథంలో రాయటానికి వారి ప్రేమ ఇక్కడ కనబడుతుంది. మనను బట్టి మన ఊరికి వద్దులే, కనీసం మన సంఘానికి మన ఇంటికి సాక్ష్యము మంచి పేరు వస్తే చాలు. ఆ రీతిగా మన ప్రవర్తన ఉండాలి. అయితే మనం ఇక్కడ చూద్దాము, 3 అనుభవాలు 3 కార్యాలు మనకు అక్కడ కనబడుతున్నాయి. ముగ్గురు ఎరిగిన వారే. అయితే మనం కూడా అందరము ఎరిగిన వారే. సంఘంలో కూడా అలాంటి మనస్తత్వాలు కలిగి ఉంటారు కనుక మొదటిగా ఈ మీటింగ్లో మార్త గురించి మనం ధ్యానం చేద్దాం. మార్త లాభకి ఏమవుతుంది? అక్క. నిన్న దినాన్ని కూడా అక్కే కదా. అసలు ఎందుకు మనకు తోబుట్టులు ఇచ్చాడు ప్రభు? ఆలోచించారు ఎప్పుడైనా? కష్టాలు పాల్పంచుకోవడానికి. ఓకే, నిజం చెప్పండి, మీ తోబుట్టులు అందుకే ఇచ్చింది. మీ కష్టాలు పాల్పంచుకుంటున్నారా? ఎంత తోబుట్టులు ఉన్నా ఏ కష్టాల్లో ఎంతవరకు పాల్పంచుకుంటారు? ఆర్థిక అవసరం అయితే 10 ఏళ్ళు ఇస్తారు. రెండోసారి అడగండి, నీ రక్తమే ఇస్తారా? ఇస్తారా? ఏదైనా చెప్తారా? కానీ డబ్బు కాడికి వచ్చేలేక నా చెల్లి లేదా నా అక్క ఈ స్థితిలో ఉంది, తను క్షేమంగా ఉంటే చాలేని తనంత దారపోసే అంత ప్రేమ అయితే ఎవరు కదా. కానీ దేవుని ఉద్దేశాలు వేరు. తోబుట్టువులు ఇచ్చారు అంటే ఏదో ఉంటది, మన క్షేమమే. మీరు ఇంటికి వెళ్ళాక ఆలోచించండి, నాకు ప్రభు ఎందుకు ఇచ్చాడు అక్కని, నాకు ఎందుకు ఇచ్చాడు చెల్లిని, అన్నని ఎందుకు ఇచ్చాడు, తమ్ముడిని ఎందుకు ఇచ్చాడు? ఆ బాధ్యత ఫస్ట్ నువ్వు ఎరగాలి. ఏదో ఉన్నారులే, అవసరానికి ఉపయోగపడతారు, ఫంక్షన్లకు కలుసుకుంటాం, అందరం ప్రేమగా ఉంటాం, అందుకు కాదు. ఎందుకు ఇచ్చారో వెళ్ళి ప్రభుని అడగండి. ఖచ్చితంగా ప్రభు మీతో మాట్లాడతాడు కదా. దావీదుకి అక్కని ఎందుకు ఇచ్చాడు కదా? దావీదుకి అక్కని దావీదు విషయంలో ఎంత ప్రేమించింది. అసలు కంచు కోట, అసలు ఆయన వారి 3 కుమారులు లేకుండా ఆయన రాజ్యాన్ని వహించాడు. అయితే నీకిచ్చిన స్థానం నీ కుటుంబానికి, నీ రక్త సంబంధికులకి ఏ రీతిగా ఉపయోగపడుతుంది, నిన్ను ఉద్దేశించిన ఉద్దేశం ఏంటి అనేది ప్రభు చిత్తాన్ని ఇంటికి వెళ్ళి అడగండి, ప్రభు బయలుపరుస్తాడు. అయితే ఇక్కడ అక్క కదా, మార్త అక్కగా ఏం చేస్తున్నాము? లూకాసు వార్త 10వ అధ్యాయం 38వ వచనం. అంతటా వారు ప్రయాణమై పోవచుండగా ఆయన ఒక గ్రామములో ప్రవేశించెను. మార్త అనొక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఆమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్త విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పుమనెను. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒక్కటే. మరియు మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. ఇక్కడ ఏం కనపడుతుంది? మార్తా అనే ఒక స్త్రీ ఆయనను తన ఇంట ఏం తెరిచింది? మొదటిగా ఆమె హృదయాన్ని తెరిచింది, యేసు క్రీస్తుని అంగీకరించింది. రెండవదిగా ఏం తెరిచింది? తన ఇంటి ద్వారాలను. లుదియా తన హృదయాన్ని తెరిచి చేర్చుకుంది. సేవకులను ఇంటికి రావాలని బలవంతం చేసింది. చేయటను బట్టి ఆ కుటుంబానికి ఏమొచ్చింది? రక్షణ. నీ ఇంటికి రక్షణ రావాలి అంటే మొదట నీ హృదయాన్ని తెరవాలి, రెండవదిగా నీ గృహాన్ని తెరవాలి కదా. ఇక్కడ మార్త తన హృదయాన్ని తెరిచి చేర్చుకుంది, ప్రభుని అంగీకరించింది. ప్రభుకు స్తోత్రం. ఇప్పుడు ఆమె ఇంటిని తెరిచింది. మన ఇంటిని తెరుద్దాం.
వీళ్ళు అసలు బాగా సిస్టర్ ఏం ఫెసిలిటీస్ ఉండవు సిస్టర్ అంటారు కదా. ఆలోచన చేద్దాం. మన ఇంటిని తెరవటం బట్టి, మనం ఖర్చు చేసేదాన్ని బట్టి, మనం పట్టే ప్రయాస, వ్యయ ఖర్చులు, దానికి ప్రతిఫలం ప్రభు దాచి ఉంచుతాడు. అయితే ఇప్పుడు ఈ మార్త మొదటిగా తన హృదయాన్ని తెరిచింది, రెండవదిగా తన ఇంటి ద్వారాలను తెరిచింది. ఇవి ఏం చేస్తుంది? ఆహ్వానిస్తుంది కదా. కానాను వివాహంలో ఏ సంతతి వేసి వెళ్ళాడా, లేకపోతే ఆహ్వానిస్తే వెళ్ళాడా వివాహానికి? ఆహ్వానించడాన్ని బట్టి, ఆ వివాహానికి వెళ్ళడాన్ని బట్టి ఏం జరిగింది? ఇక్కడ ఆ ఇంటిలో ఏముంది లోటు కదా. అసలు అక్కడ అధిపతులకే తెలియదంట, విందుశాలలో ఉన్న అధిపతులకే తెలియదంట ద్రాక్షారసం అయిపోయినట్టు. కానీ ఆ ఇంటిలో లోటు ఉంది. ఆ లోటు ఏంటి? ఒకప్పుడు ఎవరైనా ఏం చేస్తారు? ముందు మంచి రసం పోసి ద్రాక్షారసం, చివరిలో జబ్బుది పోస్తారు. కానీ మీరు ముందుది మంచిది పోసారు, తర్వాత ఇంకా అంతకంటే ఎక్కువ మంచిది పోసారు. అంటే ఆ ఇంటికి ఏమొచ్చింది? మంచి పేరు వచ్చింది, ఘనత వచ్చింది. ఎందుకు వచ్చింది? ఆ వివాహానికి వారు ఆహ్వానించటం బట్టి వచ్చింది కదా. యేసు క్రీస్తుని ఆహ్వానించడం ద్వారా ఆ ఇంటిలో ఉన్న లోటు తీర్చబడింది. ఆ ఇంటి వారికి ఏమొచ్చింది? ఘనత. మనం ఆహ్వానించే విధానాన్ని బట్టి మన ఇంటిలో లోటు, నీ హృదయంలో ఉన్న లోటు, నీ శరీరంలో ఉన్న లోటు ప్రభు ఏం చేస్తాడు? ఎంతగా ఆహ్వానిస్తున్నాం? ఇక్కడ నుంచి ఇక్కడైనా, ఇక్కడ కూడా ఆలోచన చేద్దాం. ఈ ఇంటిని ఆమె ద్వారాలు చేర్చుకుంది కదా. మనం చాలా సార్లు విస్తారమైన పనులు పెట్టుకుంది అని మాత్రం పదే పదే ఆడుకొస్తుంటాం, అవునా? అసలు ఆ ఇంటికి ఆమె చేరటమే, పిలవటమే, ఆహ్వానించడమే గొప్ప విశేషం. ప్రేమ లేకుండా ఆహ్వానించిద్దా? ఈరోజు నేను వచ్చానంటే వారు నన్ను ప్రేమించారు, మీరు మమ్మల్ని ప్రేమించారు కనుకే మేము ఆహ్వానించబడ్డాం, ఇక్కడికి రాగలిగాం. మీ ప్రేమను బట్టే కదా మేము ఇక్కడికి రాగలిగాం కదా. అంటే ఇప్పుడు ఆమె దేవుని ఎడల అచంచలమైన విశ్వాసాన్ని, ప్రేమను కనబరిచింది తన ఇంటికి ఆహ్వానించడాన్ని బట్టి, తన ఇంటిని చేర్చుకోవడాన్ని బట్టి కదా. అయితే చేర్చుకున్న మార్త, ఆహ్వానించిన మార్త ఏం చేస్తుంది చూడండి. ఆమెకు మరియాను సహోదరుడు నేను, ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినిపించింది. మార్త విస్తారమైన పని పెట్టుకుని చేట తొందరపడి. ఇప్పుడు మరియ ప్రభు పాదాల యొద్ద కూర్చుంది. ఎవరింటికి పిలిస్తే కూర్చుంది? ఆలోచించారా? అసలు మరి మార్త పిలవకపోతే ఎక్కడ కూర్చునేది కదా. కొన్ని పరిస్థితులు మన కుటుంబంలో నెట్టకొస్తాయి, మన ఆత్మీయ జీవితంలో నెట్టకొస్తాయి. స్త్రీలకి ఎక్కువగా మానసిక ఒత్తిడి ఉంటది కదా. ఎక్కువగా స్త్రీలు గ్యాస్ ప్రాబ్లం వస్తుంది. ఎందుకు వస్తాయి? పని చేస్తా, తిండి తినక సరిగా గ్యాస్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి కదా. గ్యాస్ టాబ్లెట్లు ఎక్కువ వేసుకుంటున్నారు. ఈ స్త్రీకి మానసిక ఒత్తిడి వల్ల సగం గ్యాస్ ప్రాబ్లం వచ్చిందంట కదా. నేను మామూలు చెప్తున్నాను, ఎవరికి ఉండే ఒత్తిడి వాడుకుంటే మీకు తెలుసు కాబట్టి ఊరికి అర్థం అవడానికి చెప్తున్నాను. చూడండి, నిజంగా మార్త ఆహ్వానించకపోతే ఆ ఇంటిలోకి మరి ఎవరు పాదాలు ఎంత కూర్చునేది? ఆలోచించారా? ఏ వ్యక్తిని మనం తొందరపడి అపార్థం చేసుకుంటాం. ఒక మనసు, మంచి మనసు ఉంటుంది, చెడ్డ మనసు ఉంటుంది. మనకంటే వారు ఎక్కువగా ప్రేమించవచ్చు, కానీ కొన్ని బలహీనతలు వారిని ఏం చేస్తాయి అంటే ఆ ప్రేమని అణిచివేస్తాయి, చూపించలేకపోవచ్చు క్రియల ద్వారా కదా. ఇప్పుడు ఈ స్త్రీ ఏం చేసింది? ఆహ్వానించింది, చేర్చుకుంది. అయితే విస్తారమైన పనులు. యేసుక్రీస్తు అక్కడే వచ్చాడా? చెప్పండి, యేసుక్రీస్తు అక్కడే వచ్చారా? యేసుక్రీస్తు ఎవరు వచ్చారు? శిష్యులు ఎంతమంది? మరి 12 మంది, యేసుక్రీస్తు 13 మంది వచ్చారు. ఈ ఇంట్లో మరియా లారా ఉన్నప్పుడు ఎంతమందికి వంట చేయాలి? అవునా? మరి వీళ్ళందరికి వంట ఎవరు చేస్తారు? కూర్చొని ఆకు వింటే ఆలోచన చేయండి. ఎవరు
ఎవరు చేస్తారు? ఇప్పుడంటే ఆర్డర్లు ఉన్నాయిలే, అప్పుడు ఉన్నాయా? కదా. అంటే ఈమె ఉద్దేశం ఏంటి? ఇచ్చిన వాటిని బాగా చూడాలి, వారికి బాగా పెట్టుకోవాలి, వారికి అన్ని మర్యాదలు. నిన్నటి దినం నుంచి పరుగులెత్తి చేస్తున్నారు మీరందరూ. మేము వచ్చింది ఎంతమంది? కొద్దిమందిమే కదా. ఇంతమంది కొద్దిమందికే మీరు ఇంత పనులు చేస్తున్నప్పుడు మరి ఇంకా యేసుక్రీస్తు మామూలు వ్యక్తి, సాధారణమైన వ్యక్తి, విశేషమైన వ్యక్తి, లోకరక్షకుడు, దేవుని కుమారుడు అని ఆమెకు తెలుసు కదా. అంత గొప్ప వ్యక్తి ఇంటికి వస్తున్నప్పుడు ఆమె ఎంత ప్రేమగా చూసుకోవాలనుకుందా కదా. అంత ప్రేమ, అంత పనులు ఉండడం బట్టి ఆమె విస్తారంగా ఏం చేసింది? పనులు. ఆమె ప్రేమ ఆ రీతిగా చూపించాలి అనుకుంది. కానీ ఉత్తమమైనది ఆమె ఏమైంది? కోల్పోయింది. మనం ఎంత పనున్నా ముందే చేసుకొని ఎక్కడికి రావాలి? వాక్యాన్ని మిస్ అయితే ఆ ప్రయాస వ్యర్థమే కదా. ఒక్క మాటైనా మన జీవితంలో కార్యం జరిగింది. అందుకే మీరు సమయానికి రండి, పనులు ముగించుకొని రండి, పనులు పెట్టుకోవద్దు. ఇక్కడే భోజనాలు అరేంజ్ చేసామని చెప్తున్నారు ఆంటీ గారు. ఎందుకు చెప్తున్నారు? వినాలి, నేర్చుకోవాలి. మన ఆత్మీయ జీవితం బలపరచబడాలి, సరిచేయబడాలి. అయితే మనకున్న సమస్యలు అసలు యేసుక్రీస్తుకి సమస్యగానే కనిపించదు కదా. మన ఇంట్లో ఎన్ని సమస్యలు ఉంటాయి? తల్లిదండ్రులకు బిడ్డను పెంచడం ఒక సమస్య, వారిని చదివించడం ఒక సమస్య, వారికి వివాహాలు చేయటం, వారి కాన్పులు చేయటం కదా, ఎన్నో కదా. ఆర్థికంగా కానీ చుట్టుపక్కల కానీ అనేక సమస్యలతో మనము బాధపడుతున్నాం. మన దృష్టితో చూసినప్పుడు ఆ సమస్య మనకి ఎలా ఉంటుంది? చాలా పెద్ద సమస్య కదా. ఈ దినాల్లో ఒక అమ్మాయికి వివాహం చేయాలంటే ఎంతో భారం కదా. ఆర్థిక స్థితి బాగుంటే పర్లేదు, కానీ ఆర్థిక స్థితి సరిగా లేనప్పుడు ఒక ఆడపిల్లకి వివాహం చేయాలంటే తల్లిదండ్రులకు మించిన విశ్వాసులు అడుగుతున్నారు, లోకంలో వాళ్ళతో కూడా అడుగుతున్నారు డౌరీ. నోరు పట్టనంతగా మళ్ళీ వారు కూడా విశ్వాసులే. మీ బిడ్డలకు ఎవరు మీ డౌరీ ఆశించవాకండి, అందువల్ల అసలు క్షేమమే లేదు. ప్రభు క్రియలను, ప్రభు కార్యాన్ని, ప్రభు ప్రేమను క్రియల ద్వారా వ్యక్తం చేయండి. ఇక్కడ ఈ స్త్రీ కొంచెం ఆలోచిస్తే ఈమెలో ఎలాంటి మనసు ఉంది? శరీరానుసారమైన. ఆమె శారీరకంగానే ఆలోచించింది. వారికి భోజనం పెట్టాలి, వారిని బాగా చూసుకోవాలి, ప్రేమ ఉంది. కానీ ఎంత ప్రేమ? అచంచలమైన ప్రేమ. ఆమె ప్రేమను ఎట్లా వ్యక్తం చేయాలో ఆమెకు తెలియక విస్తారమైన పనులు పెట్టుకొని ఆటి ద్వారా ప్రేమ చూపించాలనుకుంది. అయితే ఆమెలో కొన్ని లక్షణాలు ఇక్కడ కనబడుతున్నాయి చూడండి. ఆమె ఏముంటుంది? మార్త విస్తారమైన పనులు పెట్టుకుంది, తొందరపడింది కదా. తొందర, లేడీస్ తొందర పడతారు. నాకు తెలుసు అసలు మౌనం ఉంటే ఎంత మేలో, ఏ సమస్య ఉండదు. ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. ఏది అనుకుంటే అది అనేస్తాం మనసులో నుంచి, నోట్లో నుంచి కదా. మీ హృదయం నిండిన కొలది మీ పెదవులు. స్త్రీలమైన మనము ఎంత తక్కువగా మాట్లాడదంట. తొందర. మార్త తొందరపడింది. మనం వీటిల్లో తొందరపడుతున్నాం. అబిగేలు పరిగెత్తింది. ఎక్కడికి పరిగెత్తింది? దావీదు పాదాలు ఎత్తు. దావీదు దగ్గరికి పరిగెత్తింది. పరిగెత్తడం వల్ల ఏం జరిగింది? దావీదు అంటున్నాడు కదా, నేటి దినం కల్లా నాబాలు వంశంలో ఉన్న ఒక మగ పురుషుని కూడా నేను బ్రతకనివ్వను అని వచ్చిన సౌండ్ వస్తుంది కదా అన్న వ్యక్తి త్వరపడింది, పరిగెత్తింది కదా. పరిగెత్తి త్వరపడి వెళ్ళటం వల్ల ఉగ్రుడై వస్తున్న దావీదుని శాంతపరిచింది. తన జనాంగాన్ని, తన పురుషుల్ని ఆమె ఏం చేసుకుంది? కాపాడుకుంది కదా. ఇంకొక స్త్రీ కూడా త్వరపడి తన గాడిని గంటగట్టుకొని వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది? దైవజనుడి దగ్గరికి. త్వరపడుట ఏమైంది? త్వరపడటం వల్ల తన కుమారుడు రక్షించాడు, బాగుపడ్డాడు కదా. అయితే స్త్రీలమైన మనం దేనికి త్వరపడుతున్నాం? తొందరపడి మాట్లాడొద్దు, అందులో క్షేమము
ఆలోచిద్దాం, నిదానిద్దాం, ఆవేశపడకుండా ఉన్నాం కదా, నెమ్మదిగా ఉన్నాం. అయితే ఈ స్త్రీ తొందరపడటం వల్ల కొన్ని తప్పులు చేస్తుంది. ఏం చేస్తుంది? కింద చదవండి. తొందరపడితే ఏం జరిగింది? పొరపాట్లు జరిగింది. కానీ ప్రభు విషయంలో పరిగెత్తి ప్రయాసపడితే మేలు. అక్కడ ఆ స్త్రీ ప్రాణాలు రక్షించుకుంది, ఇక్కడ ఈ స్త్రీ ప్రాణాలను రక్షించుకుంది. అయితే ఇక్కడ ఈ స్త్రీ తొందరపడటం వల్ల కలిగిన నష్టాలు ఏంటి చూడండి. ఏమంటుంది? ఆయన ఎదుకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరుని నన్ను పెట్టినందున నీకు చింతలేదా? అసలు మరి ఎవరు? తన చెల్లే కదా. ఏమైంది తన చెల్లి రాకపోతే? తనన్న వాక్యం వింటుంది అనుకోవచ్చుగా. నేను ఎలాగో చెడేను, వాక్యం వినలేకపోతున్నాను, తనన్నా దేవుని మాటలు వింటుందిలే, తర్వాత అడిగి తెలుసుకోవచ్చులే అనుకోవచ్చుగా. సొంత అక్కే కదా, ఆ రక్తమే కదా, అవునా కాదా? స్త్రీలు కూడా సంఘంలో పరిచయం చేసేటప్పుడు నేను ఒక్కదాన్నే చేయాలా, ఇంత పని చేయాలా, వాళ్ళేం చేస్తున్నారు, అక్కడ మీటింగ్ పెట్టుకుంటే ఇక్కడికి వచ్చి పని చేయొచ్చు కదా అనమా? మీరు అనుకుంటుంటే చాలా మంచి వాళ్ళు అడ్డదేగుడు సంఘస్థులు. ఓకే, తన చెల్లిని ఆమె సహించుకోలేకపోయింది. ఎందుకు సహించుకోలేకపోయింది? విస్తారమైన పనులు, తన మానసిక ఒత్తిడి, శారీరకంగా బలహీనత, చేయలేకపోవటం వల్ల, ఆలోచన విధానం వల్ల ఎవరిని అపార్థం చేసుకుంది? చెల్లిని. రెండోదిగా ఏం చేస్తుంది? ప్రభువునే అడుగుతుంది కదా. ప్రేమించి హృదయాన్ని తెచ్చి గృహాన్ని తెచ్చి చేర్చుకొని అన్ని పనులు పెడుతూ వచ్చిన ప్రభువునే ఆమె ఏం చేస్తుంది? ప్రశ్నిస్తుంది కదా. కొన్నిసార్లు వేరే వాళ్ళ కుటుంబంలో పరిచర్య సరిగా చేయని వారి కుటుంబంలో ఆశీర్వాదాలు బాగుంటాయి, మంచి మంచి ఉద్యోగాలు, మంచిగా ఉంటారు. ఎంత ప్రయాసపడి ఎంత పరిచర్య చేస్తున్నా కొన్ని కుటుంబాలు అక్కడే ఉంటాయి. అప్పుడు ఏం చేస్తాం మనం? దేవుని ఎవరు ప్రశ్నించలేదా మీరు? నిజం చెప్పండి మీ మనసులో కదా. చూడండి, ఇక్కడ యేసు క్రీస్తునే ఏం చేస్తున్నామి? స్త్రీలు అయిన మనం ఎదుటి వారి క్షేమాన్ని చూసి మనం అసూయపడి ప్రభుని ప్రశ్నించే వారి కూడా ఉండకూడదు. మార్తా జీవితంలో మనం నేర్చుకోవాలి. అయితే యేసు క్రీస్తుని ఏమంటుంది? నీకు చింత లేదా అంటుంది. అబ్బా, దేవునికి చింత లేకపోతే అసలు నీ నా కోసం ఎందుకు ప్రాణం పెడతాడు? ఆ పరలోకాన్ని, ఆ మహిమను ప్రియ కుమారుడు, ముద్దు కుమారుడు తండ్రి రొమ్మను ఆనుకున్నవాడు వేలాది మంది దూతలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానములు చేయబడుతున్నా ప్రియ ప్రభు. 24 పెద్దలు వారి తల కిరీటాలు తీసి సాష్టాంగపడి నమస్కరిస్తూ కొనియాడుతూ, మహిమలో ఉన్న రాజా, మా దేవా, మా ప్రభువా, నీకే స్తోత్రం, గానమని ప్రభావంతో నింపబడి ఆనందంతో పరలోకంలో మహిమతో ఉన్న మహిమను విడిచి ఎవరి కోసం వచ్చాడు? చింత లేకుండానే వచ్చాడా కదా. నా నిమిత్తం ఎవడు వెళ్తాడు? నా నిమిత్తం ఎవడు వెళ్తాడంటే నేను వెళ్తానని తండ్రిని విడిచిపెట్టి కదా. తల్లిదండ్రులను విడిచిపెట్టి ఎవరు వస్తారు? కాలేజీలకు చదువుకోవడానికి, ఉద్యోగాలకు వెళ్తారు, కానీ సేవకి వెళ్ళమంటే వెళ్తారా? తక్కువ కదా. అచింత వేదన నశించిపోతున్న ఆత్మ విషయంలో ఉన్నవారే, అపారం ఎరిగిన వారే తల్లిదండ్రులు. ఈ దినాన్ని ఎంతో మంది మిషనరీలు కదా, మన బ్రదరన్ సంఘం నుంచే నార్త్లోకి వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సేవకులు వారు ఊరిని విడిచిపెట్టి, తల్లిదండ్రులను విడిచిపెట్టి, బంధువులను విడిచిపెట్టి, కొన్ని పరిస్థితులను బట్టి వారి గర్భాన పుట్టిన బిడ్డలను తల్లిదండ్రుల దగ్గరే విడిచిపెట్టి నశించిపోతున్న ఆత్మల విషయమై భారం కలిగలేదు. వెళ్ళిన ప్రదేశాల్లో సరైన అవసరతలు ఉండవు, సరైన వసతులు ఉండవు, ఆరోగ్యం సరిగా ఉండదు, అక్కడ వాటర్ పడదు, ఆడవాళ్ళకి ఎంతో బలహీనత, సరైన భాష రాదు, ఎన్నో ఇరుకులు ఇబ్బందులు ఓర్చి భరించి నశించిపోతున్న ఆత్మల విషయంలో భారం కలిగి సేవ చేయడానికి మిషనరీలుగా వెళ్తే వారి కోసం మనం ఎంతసేపు ప్రార్థన చేస్తున్నాం? ఒక్క క్షణమైనా, ఒక్క మాటైనా
నిన్ను ప్రేమించి విడిచిపెట్టి వెళ్ళి నా కుటుంబాలను విడిచిపెట్టి వెళ్ళి నా మిషనరీలు సేవను దీవించండి. ఇంతకాలం ఒకవేళ చేయలేదా, ఇక నుంచి ఈ దినాన ఒక పాయింట్ గా వారి గురించి కూడా మనం పెట్టుకుందాం. ఆ ప్రభువుకి చింత ఉంది, కానీ ఈ లోకానికి మన కొరకు పాపంలో పొట్లాడుతున్నాం, మూలుగుతున్నాం, ఊబిలో నుండి రాలేకపోతున్నాం. అయితే ఆ తండ్రిని చేయి విడిచి మన చేయి పట్టుకోవటానికి, మనను లేపడానికి ఎవరు వచ్చారు? ఆయన వచ్చి లేవకపోతే మనం ఆ భూమిలో నుంచి బయటికి రాలేము కదా. వస్తామా? ఒక చిన్న సమస్య నుంచే మనం బయటికి రాలేకపోతుంటే ఆ భూమిలో నుంచి మనం ఎలాగ రాగలం? అందుకే ఆ ప్రభు ఏం చేశాడు? వచ్చాడు. చింత చింత. అయితే ఈ సిస్టర్, ఈ మార్త, నీకు చింత లేదా అని ప్రభువునే ప్రశ్నిస్తుంది. తొందరపడింది, చెల్లిని అపార్థం చేసుకుంది, ప్రభువుని కూడా ప్రశ్నిస్తుంది. ఇంకా ఏమంటుంది? నాకు సహాయం చేయమని ఆమెతో దేవునికే సహాయిస్తుంది కదా. మనం ప్రార్థన చేస్తాం, ఏమని చేస్తాం? నీ చిత్తమైతే రవ్వా అది చెయ్యి, ఇది చెయ్యి, అది చెయ్యి, ఇది చెయ్యి అని మనమే సలహాలు ఇస్తాం. అవునా? ఇన్ని ప్రార్థన అవసరతలు లిస్టు పెడతాము మనం. ఈ లోక సంబంధమైనవి మీరు అడగండి, ప్రభు ఇస్తాడు, కాదని నేను అనను. కానీ మనం ప్రభువుని అడిగే విషయం ఏం అడుగుతున్నాం? నా ఆత్మీయ స్థితి, లోకంలో నేను ధనవంతురాలుగా ఉన్నానేమో, కానీ దేవునిలో నీలో నేను దరిద్రంగా ఉన్నాను ప్రభా. దరిద్రత, పేద స్థితి, బలహీన స్థితి, నీలో నేను దరిద్రంగా ఉండకూడదు. నీవు కోరుకున్న ఆత్మీయ జీవితం నాలో ఫలింపచేయని ప్రభుని అడుగుతున్నావా? నీ ఉద్దేశాలకు తగినట్లుగా, నీ చిత్తానికి తగినట్లుగా, నీవు ప్రేమించిన రీతిని బట్టి, నీవు నా నుండి ఆశిస్తున్న ప్రేమ, నా నుండి ఆశిస్తున్న జీవితం, నేను నీకు మహిమ పరిచే జీవితం నాకు ఇవ్వు ప్రభు అని మనం ఎప్పుడైనా ప్రార్థన చేసామా? చేసుంటే క్షేమం, మేలు, సంతోషం, ప్రభు స్తోత్రం. అయితే ఇది నన్ను ఒకవేళ అలాగే ఎప్పుడూ మనం చేయకపోతే, ఇంకా మన శారీరకమైన అవసరతలే ప్రభుని అడుగుతూ ఉంటే, దేవుణ్ణి అడుగుతాం, ఇక్కడ వచ్చిన ఆత్మీయ జీవితాన్ని నేను ఆత్మీయంగా దరిద్రంగా ఉండకూడదు ప్రభా. ఎక్కలేని ఎత్తైన కొండపైకి ఆత్మీయంగా నన్ను ఎక్కించు. అడుగుదాం ప్రియ సోదరి. మన బలహీనతలన్నీ ఎరిగిన వాడు యేసుక్రీస్తుకి. అసలు ఈ మార్త ఒక సమస్య కదా. ఏ సమస్య? ఆమెకున్న సమస్య అసలు సమస్య కాదు, కానీ ఆమె ఆత్మీయ జీవితమే సమస్య. నీవు నేను నాకున్న సమస్యలు, నిజంగా మనకున్న సమస్యలు ప్రభువు దృష్టిలో అసలు సమస్యలే కాదు. నా ఆత్మీయ జీవితమే పెద్ద సమస్య. మన జీవితాలను సరిచేయటానికి, మనం ఆత్మీయంగా బలపడటానికి, శరీరానుసారమైన మనసును దిద్దబడటానికి, ఆత్మీయంగా క్షేమాభివృద్ధి కలగటానికి దేవుడు ఏం చేస్తున్నాడు? కూడి రండి, రండి నా యొద్దకు రండి. నా యొద్దకు వస్తే ఏం జరిగింది? సమస్త ప్రయాసపడి భారము వచ్చున్న వాళ్ళారా మీకు విశ్రాంతి కలుగు చేస్తానన్న దేవుడు ఇక్కడ ఈ ఆత్మీయ జీవితము సరిచేయబడటానికే ఈ పరిస్థితులు ఆ కుటుంబంలో అనుమతించబడి. ఈ సోదరి, చెల్లి, అక్క, అమ్మ, ఏదైనా సమస్యలో మీరు ఇరుకులో, ఇబ్బందుల్లో ఉండి కృంగిపోతున్నారేమో, బాధపడుతున్నారేమో. మీ సమస్య ప్రభువుకి అసలు సమస్యే కాదు. ఆ సమస్యలో నుండి నీవు అనుమతించబడ్డావు అంటే దానిలో మేలు దాగి. నీ ఆత్మీయ జీవితం సరిచేయబడాలని, నీవు ఇంకా ప్రభుకి దగ్గర కావాలని ఉద్దేశమే అందులో మేలుంది, దాగుంది. అయితే ఈ సిస్టర్ ఈమె ఏం చేస్తుంది? నీకు చింత లేదా అని ప్రభునే ప్రశ్నిస్తుంది, పంపించమని సలహా ఇస్తుంది. అయితే ఏం చూద్దాం అక్కడ. అయితే ఏం జరిగింది? ప్రభు ఆమెను సరిచేస్తున్నాడు. ఎక్కడ సరిచేస్తున్నాడో చూడండి. యోహాను సువార్త. నేను వార్త గురించి చాలా విషయాలు వచ్చినాయి అనుకుంటున్నాను. నేను పాయింట్లు ఏం చెప్పట్లేదు, మీరు రాసుకోండి. యోహాను సువార్త 11వ అధ్యాయం 20వ వచనం చూడండి. మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొని వెళ్ళను గాని
మరియ ఇంటిలో కూర్చుండి ఉండెను. ఉమ్, మార్త యేసుతో, ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. ఉమ్, ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించినని ఎరుగుదనని. ఉమ్, యేసు, నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా, మార్త ఆయనతో, అంత్యదినమున పునరుద్ధానమందు లేచునని ఎరుగుదనని. ఉమ్. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. ఆమె, అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడవైన క్రీస్తువని నమ్ముచున్నానని ఆయనతో చెప్పాను. చాలు. ఇక్కడ ఏం కనపడుతుంది? ఇక్కడ మార్త అప్పుడు శరీరానుసారమైన మనసు కలిగే ప్రభుని ఎరిగినదే, కానీ శరీరానుసారమైన మనసు కలిగే. అయితే ప్రభు యొద్దకు రావటం వల్ల, ప్రభుని చేర్చుకోవటం వల్ల ఆమెలో ఆ శరీరానుసారమైన మనసు సరిచేయబడుతుంది. ఎలాగ సరిచేయబడుతుంది? ఇక్కడ కాన్వకేషన్ జరుగుతుంది. యాక్చువల్గా మరియా, మార్త, లాజర్ ఏం మాట్లాడలేదు, మరి ఏం మాట్లాడలేదు. ఎక్కువగా ప్రభుతో మాట్లాడేది ఎవరు? ఎక్కువగా ప్రభుత్వం మాట్లాడే అనుభవం మాట్లాడాలి. అట్లని ప్రశ్నించడం, వేధించడం, ప్రభుని విసిగించడం అలాంటివి చేయకూడదు కదా. ప్రభుతో ఏంటి ప్రభు, ఏంటి నీ ఉద్దేశం, ఏంటి నా ఎడల నీ ప్రణాళిక ఏంటి, అది మనం అడగాలి. ఇక్కడ చేస్తుంది ఏం చేస్తుంది ఏం చేస్తుంది ఏం చేసింది ఏమి చేసింది? విన్నది. ఫస్ట్ వింటున్నామా మనం? ఎంతమంది కాన్సన్ట్రేషన్ తో వింటున్నారు? హృదయంలోకి వెళ్తుందా? వినాలి. వినటం వలన ఏం కలిగింది? విశ్వాసం. ఇన్ని నియమక కూడికలు, ఇన్ని సహవాస కూడికలు, ఇన్ని సభలు, ఎంత వ్యయ ప్రయాస పెట్టి ఎందుకు జరుగుతున్నాయి? మన ఆత్మీయ క్షేమాభివృద్ధి వినాలనే కదా. ఇప్పుడు ఈమెం చేసింది? విని ఏం చేస్తుంది? ఆయనను ఎదుర్కొన వెళ్ళేను కదా. ఎవరు వెళ్ళారు ఫస్ట్? మరి వెళ్ళిందా? అంత సంతోషంగా అంత దేవుని దగ్గరికి వెళ్తుంటే మరి అక్కడే ఉంటే మరీ గొప్ప అంటాం. మార్తనేమి ఏం చేస్తాం కదా. అందరూ గొప్ప. ఈ పరిశుద్ధ గ్రంథాల రాయబడ్డారండి. యుగాంతమందు మనకు బుద్ధి కలుగుట కొరకే వారు బలహీనతలు కూడా మనం కూడా ఆ బలహీనతలు మనలో కూడా ఉండి అవి సరిచేయబడాలని, ఒప్పుకోవాలని దేవుని ఉద్దేశం రాయటానికి. ఆమె అంత పరిచర్య చేసి, అంత ప్రేమించి, అంత ఆసక్తి మనలో ఉందా? ఎట్లా అనగలుగుతున్నాం మనం ఆమెని? కొంచెమైనా ఆమె చేసిన దాంట్లో మాదిరి మనకుందా? చూడండి ఏమేం చేస్తుంది. ఇవి ఎదుర్కొనా వెళ్ళి ఏం మాట్లాడుతుంది? ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు. దేవుడు ఎక్కడున్నా చేస్తాడు కదా, అక్కడికే వచ్చి చేయాలా? అవునా? యాయేరు కుమార్తెను దేవుడు ఏం చేశాడు? స్వస్థపరిచాడు. పాడి మీద శతాధిపతి కుమారుడిని ఏం చేశాడు దేవుడు? నీవు వెళ్ళు, నీ కుమారుడు స్వస్థత. అతను మార్గ మధ్యంలో ఉండగానే తన సైన్యం అక్కడున్న పనివారు సైనికులు వచ్చి, బాబు స్వస్థ పొందాడు, బాగున్నాడంటే ఏ టైంలో అంటే పలానా టైంలో అన్నాడు కదా. అదే టైంలో యేసుక్రీస్తు ఆయనకి ఆ మాట చెప్పాడు. అవునా? అంటే ఎక్కడో ఉన్న శతాధిపతి కుమారుని ఏం చేశాడు? బ్రతికించాడు. లాజరును బ్రతికించడా? దేవునికి అసాధ్యమైందా? మరి మార్త ఏంటి ఇలా అంటుంది? ఆలోచించండి. అంటే ఆమె ఏమి గ్రహించలేదు? దేవుడు ఎక్కడున్నా కార్యాలు చేయగలిగిన వాడనేది ఆమె గ్రహించలేదు. ఆమె ఏ రీతిగా ఆలోచిస్తుంది? శరీరానుసారంగానే తన మనసులో వచ్చిన ఆలోచనలు బట్టి ఆమె ఏం చేస్తుంది? ఆలోచిస్తుంది. ఆత్మీయంగా ఆలోచిస్తే
ఎక్కడున్నా నా తమ్ముడిని కదా. దేవుడు లాజరును ప్రేమిస్తున్నాడు, మార్తను ప్రేమిస్తున్నాడు, మరియను ప్రేమిస్తున్నాడు. మాటి మాటికి ఆ ఇంటికి వెళుతున్నాడు, అవసరానికి విశ్రాంతి తీర్చుకుంటున్నాడు, భోజనం చేస్తున్నాడు, ఇష్టంగా ఉన్నాడు ఆ గృహం ఎడల, ఆ గ్రామం ఎడల. అలాంటి యేసుక్రీస్తుకి వారి పైన 2-3 అధ్యాయాలు చూస్తే నీవు ప్రేమించుతున్న లాజరు చనిపోయాడు అని వర్తమానం. లాజరు చనిపోయే విషయం ప్రభువుకి తెలియదా? అసలు లాజరు చనిపోవటాన్ని నిర్ణయించింది ఎవరు? నీ కుటుంబంలో నీవు తట్టుకోలేనంత శ్రమ శోధన అనుమతించింది ఎవరు? అర్థమవుతుందా వాక్యం? ఎవరు అనుమతించారు? అర్థమవుతుందా కదా. లాజరు చనిపోతాడు, దేవుడు అది నిర్ణయించాడు. దేవుడికి ముందే తెలుసు కదా. మీరు వర్తమానం పంపక ముందే తెలుసు, ఎందుకంటే నిర్ణయించింది ఆయనదే కదా. మన జీవ మరణములు ఆయన వశములో. ఏ క్షణం మనం పుట్టినప్పుడే మన చివరి దినాన్ని దేవుడు రచించాడంట గ్రంథంలో. అలాంటి యేసుక్రీస్తుకి మీరేం చేశారు? నార్మల్గా మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కాబట్టి దేవునికి వారు ఏం చేశారు? విన్నవించుకున్నారు. అయితే వారు వర్తమానం పంపిన విధానం ఎలా ఉందో ఒకసారి చూడండి. అదే 11వ అధ్యాయం చదువమ్మా, మొదటి నుంచి చదువు. 11వ అధ్యాయం. మరియు ఆమె సహోదరి అయిన మార్తాను వారి గ్రామమైన బేతనీలో ఉన్న లాజరు అని ఒకడు రోగి అయిన ఆయన. ఆ లాజరు ప్రభువులకు అద్దరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తెచ్చిన మరియకు సహోదరుడు. అతని అక్క చెల్లెలు, ప్రభువా, ఇదిగో మీరు ప్రేమించుతున్న వాడు రోగి అయి ఉన్నాడని ఆయన ఇద్దరు వర్తమానం పంపింది. యేసు అది విని, ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు, కానీ దేవుని కుమారుడు దాని వల్ల మహిమ పరచబడినట్టు దేవుని మహిమ కొరకు వచ్చినదని యేసు మార్తను ఆమె సహోదరుని లాజరును ప్రేమించాడు. అతడు చాలా 11వ వచనం చూడండి. 11వ వచనం. ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత మన స్నేహితుడైన లాజరు నిద్రించున్నాడు. ఇక్కడ వీళ్ళు ఏమని వర్తమానం పంపించాడు కదా? నీవు ప్రేమించువాడు. ఎవరు ప్రేమిస్తున్నారు? నీ భర్తను నువ్వే ప్రేమిస్తున్నావా, దేవుడు ప్రేమిస్తున్నాడా? నీ బిడ్డలను నువ్వే ప్రేమిస్తున్నావా, దేవుడు ప్రేమిస్తున్నాడా? కదా. అసలు నాకే ప్రేమ ఉంది నా బిడ్డల ఎడల కదా, నా భర్త ఎడల నాకే ప్రేమ ఉంది అనుకుంటాం. నీకంటే ముందు ఎవరు ప్రేమిస్తున్నారు? ఏదన్నా సీరియస్ వచ్చింది, హాస్పిటల్లో ఉంటాం, ఐసీలో ఉంటాం, మనం వెళ్తామా? మనం పంపిస్తారా డాక్టర్లు? ఎలా చేస్తారా? కానీ ఎవరుంటారు కదా. నీవు ప్రేమించిన నీ భర్తను ప్రభు నీకంటే ఎక్కువగా, నీవు ప్రేమించి 9 మాసాలు కని పెంచిన నీ బిడ్డలను నీకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. అయితే నీవు చేయాల్సిందేంటి? ఆ ఆత్మ రక్షణ కొరకు నీవు ప్రభు పాదాలు పట్టుకోండి. అయితే ఇక్కడ మరియా మార్త ప్రభుకి వర్తమానం పంపించే విధానంలో ఎంత వ్యత్యాసం ఉందో తెలుసా? నీవు ప్రేమించుచున్న లాజరు రోగి అయి, అంటే దేవుడికి తెలీదా? వీరేం చేస్తున్నారు? గుర్తు చేస్తున్నారు కదా. అంటే వీరు గుర్తు చేయడం కాదు, కానీ వారి ఉద్దేశం ఏంటి అంటే ప్రభు హృదయాన్ని కదిలించేలాగా వారు వర్తమానాన్ని పంపించారు. మన ప్రార్థన ప్రభువుని కదిలించాలి. మనం చేయగలిగిన ఆయుధం, మనం ఉపయోగించగలిగిన ఆయుధం ఒకటే కదా. ఇశ్రాయేలును మొరపెట్టగా వారు శ్రమను చూచిన దేవుడు, వారి మొరన వినిన దేవుడు వారిని విడిపించడానికి దిగి వచ్చాడు కదా. నిర్గమకాండం 3వ అధ్యాయంలో ఉంటుంది, నేను దిగి వచ్చాను ఎవరిని విడిపించడానికి? ఇశ్రాయేలు. దేవుడు పరలోక సింహాసనాన్ని విడిచి రావటానికి, కదిలి రావటానికి ఏం చేశారు? దిగి వచ్చేలాగా వారు మొరా. నీ కుటుంబంలో నీకు కొండ లాంటి సమస్య, బండ లాంటి సమస్య,
ప్రభు హృదయాన్ని కదిలించాలి. ఎప్పుడు కదిలిస్తావు? పొడి పొడి ప్రార్థన కదిలించదు కదా. కన్నీటి ప్రార్థన ఏం చేసింది? ప్రభుని అసలు వారు చేస్తున్న వెట్టి చాకిర్లు. అప్పుడు రోజుల్లో ఫరో అంట ఎంత కష్టపెట్టాడు కదా. తర్వాత వచ్చే రాజులంట అంతకుముందు కొన్ని మెటీరియల్స్ వాళ్ళకి ఇచ్చి మీరే ఇటుకలు తయారు చేయండి అనేవాళ్ళంట. ఇంకా వచ్చే రాజులంట వీరు ఇట్లా చేస్తే వీరంత కష్టపడటం లేదు, ఇంటికెళ్ళి సుఖపడి వారు బిడ్డలకు కానీ సంతానాన్ని అభివృద్ధి చేస్తున్నారు, మీరు ఇంటికి వెళ్ళి అలసిపోయి పడుకునేలాగా చేయాలని, ఇంకా అన్నీ మీరే సమకూర్చుకోవాలి, రోజుకిన్ని ఇటుకలు చేయాలని వారి మీద భారం ఎక్కువగా పెట్టారంట. అయినా సరే వారు చక్కగా ఎంత కష్టపడినా ఇంటికి వెళ్ళి చక్కగా భార్యలతో సహవాసంతో అన్నింటిలో మంచిగా ఉండి వారి బిడ్డలను కానీ విస్తరిస్తుందంట. ఆ విస్తరిస్తున్న జనాభాన్ని ఫరో చూసి తట్టుకోలేకపోయాడు. అయితే ఈ శ్రమలను గురించి వారు మొరపెట్టినప్పుడు ప్రభు ఆయన ప్రేమించే బిడ్డల శ్రమను చూడలేక పోయాడు. నీవు కార్చే కన్నీరు ప్రభువు చూస్తున్నాడు. నీ శ్రమను, నీ వేదనను, నీ చింతను కదా. ఇందాక ఆంటీ అంటుంది ప్రతి స్త్రీ నవ్వుతూ కనిపిస్తుంది కానీ మనసులో ఎంతో వేదనలు ఉంటాయి. ఎక్కడన్నా మీ అందరిలో ఏదో ఒక సమస్య మిమ్మల్ని వేరుస్తూ పీడిస్తూనే ఉంటుంది. కానీ నీ సమస్య ప్రభుకి సమస్య కాదు, అదే గుర్తు పెట్టుకోండి. నీవు కొండలాగా చూస్తున్న సమస్య ప్రభుకి అసలు సమస్యే కాదు. ఈ స్త్రీ విస్తారమైన పనులు పెట్టుకొని అది పెద్ద సమస్యగా ఫీల్ అవుతూ ఎన్నెన్నో మాటలు మాట్లాడింది, కానీ అది అసలు ప్రభుకి సమస్యే కాదు కదా. నీ ఆత్మీయ జీవితాన్ని సరిచేయటం కోసమే ఈ శ్రమను, ఈ శోధనను నీ జీవితంలో అనుమతించబడిందేమో అది గ్రహించాలి. ఆత్మీయంగా ఉండాలి, శరీరానుసారమైన మనసు సరిచేయబడాలి. నేను ఇంకా 5 నిమిషాలే నాకుంది టైము, ముగిస్తాను. అయితే ఇక్కడ ఏం చెప్తుంది ఆ స్త్రీ? నీవిక్కడ ఉన్న ఎడలా ఏమవుతాడు? నా సహోదరుడు చావకుండును కదా. ప్రభు ఎక్కడున్నా కార్యం చేయగలడు. అయితే ఆమె మనసు శారీరానుసారంగా ఆలోచిస్తుంది. అయితే ఇంకా ఆమె చక్కని సంభాషణ జరుగుతుంది. దేవుడు ఏమంటున్నాడు? సహోదరుడు మరలా లేచును అని అంటే ఏమంటుంది? సరే నేను పై నుంచి చదువుతాను. మార్త యేసుతో ప్రభువా నీవెక్కడ ఉండి నేడు నా సహోదరుడు చావకుండును, ఇప్పుడైనాను నీవు దేవుని ఏమడిగినా దేవుడు నీకు అనుగ్రహించినని ఎరుగుదును. యేసు నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా మార్త ఆయనతో అంత్య దినమున పునరుత్థానమందు లేచునని మనందరం కూడా ఎరుగుతాం కదా. అక్కడే మార్త మనసును ప్రభు ఆమెమనుకుంటుంది? ఇప్పుడు లేస్తాడు అనుకోవట్లా. ఎప్పుడు అంటుంది? పునరుత్థానమున లేస్తాడు అనుకుంటుంది. ఇక్కడ ఆమె శారీరానుసారమైన మనసు, ఆమె ఆలోచనలు ఎక్కడికో వెళ్ళిపోయినాయి, ఏదోలాగా ఉంది. ముందున్న ప్రభుని చూడలేకపోతుంది, ముందున్న ప్రభుని గుర్తించలేకపోతుంది. అందుకే ఆమె ఆత్మీయ జీవితాన్ని ఇక్కడ శరీరానుసారమైన మనసును ప్రభువు సరిచేస్తున్నాడు. ఏమంటున్నాడు? అందుకే యేసు పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అంటే ఆమె ఏమంటుంది? అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడు అయిన క్రీస్తువని క్వశ్చన్ ఇదే కదా ఇందాక మంది. అయితే ఇక్కడ ఆమె ఏమంటుంది? నీవు లోకమునకు రావలసిన, నా కోసం వచ్చేవంటుంది ఆమె. ఏమంటుంది? లోకమునకు రావలసిన దేవుని కుమారుడు ఆల్రెడీ వచ్చేసాడు కదా. నీ కోసం, నా కోసమే, మార్త కోసమే వచ్చాడు, మరి కోసమే వచ్చాడు, లాజరు కోసమే వచ్చాడు, నా కోసమే వచ్చాడు. అయితే ఆమె గ్రహించడం లేదు. శరీరానుసారమైన మనసు కలిగి ఉంది, ప్రభువుని ఎరిగిన వ్యక్తి, ఆరాధన చేసే వ్యక్తి కదా. ఆత్మీయంగా బలహీనురాలై తేటగా ప్రభువుని చూడలేక పోతుంది. అయితే దేవుడు ఆమె మనోనేత్రాలను ఏం చేశాడు? వెలిగించాడు. ఏమంటుంది ఇంకా తర్వాత ఇంకా మరే స్టోరీ ఇచ్చిద్దిలే. అక్కడ ఏమంటుంది? నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడు అని నేను. అయితే ఏమంటున్నాడు? నీవు నమ్ముట వలన దేవుని మహిమను. అయితే ఇప్పుడు ఇవి సరిచేయబడింది కదా. ఎట్లా?
ఎట్లా సరి చేయబడింది? దేవుడు ఆమెతో వాక్యం ద్వారానే మాట్లాడుతున్నారు. ప్రభు ఇది నాన్న మనతో కూడా మాట్లాడుతుంది. ఇంకా మనలో శరీరానుసారమైన మనసు, అదే తలంపు. ప్రభుని ప్రేమిస్తున్నాము, ఆరాధిస్తున్నాం. అయినా ప్రభు యొక్క విశేషతను మనం ఇంకా సరిగా చూడ. నీలో నీ వెంటనే నీ పక్కనే ఉన్నాడు ప్రభు, లేడా? కష్టాల్లో మన ఎత్తుకొని ముద్దాడుతున్నాడు. మనం లేడేమో, నా మొర వినటం లేదేమో, ప్రభు నా దగ్గర లేడేమో అనుకుంటాం. కానీ నీ పక్కనే, నీలోనే అది మనం గ్రహించలేక పోతున్నాం. అయితే చూడండి 12వ అధ్యాయము 2వ వచనం చూడండి. చాలు ఇక్కడ తర్వాత మరి దేవుడు ప్రార్థన చేసాడు. మీరు నీ మహిమను చూసినట్లు వీరు గురిటి వాని కనులు తెరవమని ప్రార్థన చేసినప్పుడు అక్కడ ఉన్న వ్యక్తులందరితో పాటు మార్త హృదయాన్ని కనులు కూడా తెరవండి. అయితే ఇక్కడ 12వ అధ్యాయం 2వ వచనంలో ఏముంది? మార్త ఉపచారము అక్కడ ఏం చేసింది? ఉపచారము చేసింది. ఇంట్లోకి ఎంతమందికి చేసింది? శిష్యులకి, యేసుక్రీస్తుకి చేసింది. అక్కడ ఎట్లా చేసింది? ఎలా చేసింది? సంశయములతో, సనుగులతో చేసింది. ఇక్కడ ఏం చేస్తుంది? అసలు ఇంకేం మాట్లాడుతున్నా, దెబ్బకు నోరు మూసేసింది కదా. వాళ్ళ తమ్ముడు లేచి రక్షింపబడి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాడు. సజీవుడిగా కళ్ళ ముందు కనపడినప్పుడు ఏమైంది? ప్రభు అద్భుత కార్యాన్ని గ్రహించింది. వీరి కన్నులకున్న గుడ్డితనాన్ని తొలగించమని ప్రార్థించినప్పుడు ఆ కన్నులకున్న ఆ గుడ్డితనం తేటగా చూసే కన్నులు ప్రభు ఆమెకి దయచేసాడు. సంశయాలతో, సనుగులతో చేసిన ఉపచారం ఇక్కడ మౌనముగా, ఇక్కడ ఎంతమందికి చేస్తుందో తెలుసా? ఎంతమందికి చేస్తుంది? ఎంతమంది చేస్తుందో చూడండి. అక్కడ 12వ అధ్యాయం ఆ భోజనమునకు ఎవరు కూర్చున్నారు? ప్రభువుతో కూర్చున్నారు కదా. 10వ వచనం చూడండి. 9 నుంచి చూడండి. కాబట్టి యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని యేసును చూచుటకు మాత్రమే గాక మృతులలో నుండి లేపిన చూడవచ్చు. అంటే ఇప్పుడు ఇవి ఎంతమంది వచ్చారు? సామాన్యులు, ప్రజలు, అనేకులు వస్తే అనేకులకి ఏం చేస్తుంది? ఇవి సనుగులతో, సంశయాలతో ఉపచారం చేసిన స్త్రీ మౌనముగా అనేకులకు ఉపచారం చేసే స్త్రీగా మార్చబడింది. ప్రియ సోదరి, ఇది నాన్న మన జీవితంలో కూడా ప్రభుని ఎరిగిన వారిని అయితే ఇంకా శరీరానుసారమైన మనసే, శరీరానుసారమైన కోరికలు మీదే వాటి వైపే చూస్తూ ప్రభుని అడుగుతున్నామా? లేదా ఆత్మీయానుసారంగా ప్రభుని చూసే ఉద్దేశం ఉందా? అయితే మనం కూడి వస్తున్న ఉద్దేశం ఏంటంటే శరీరానుసారమైన మనసు ఆత్మీయానుసారమైన మనసుగా మార్చబడటానికి, మన ఆత్మీయాలకు క్షేమాభివృద్ధి కలుగటానికి. సంశయాలతో, సనుగులతో ఉపచారం చేసిన స్త్రీ మౌనముగా అనేకులకి ఉపచారము చేస్తుంది. ఉపచారం చేస్తూ, పరిచర్య చేస్తూ ప్రభువుని ఆమె ఏం చేసింది? మహిమ పరిచింది కదా. 2వ కొరింథీ 9:13 మనం ఏం చదువుకున్నాం? ఏలయనగా క్రీస్తు సువార్తను అంగీకరించమని ఒప్పుకొనటయందు మీరు విధేయులైనందు చేతను వారి విషయమును, అందరి విషయమును ఇంత ఔదార్యంగా ధర్మం చేయనందు చేతన ఈ పరిచర్య మూలముగా మీ యోగ్యత కనబడినందున వారు దేవుని మహిమ పరిచింది కదా. ఏ పరిచర్య చేసింది? మీ శరీరానుసారమైన మనసు ఆత్మీయంగా మార్చింది. ఔదార్యము, పరిచర్య ద్వారా దేవుని మహిమ పరిచింది కదా. ఉపచారం మౌనముగా, ఒకప్పుడు శరీరానుసారంగానే ఆలోచించింది, అలాగే చేసింది. ఇప్పుడు ఆత్మీయ సారంగా సరిచేయబడింది. తన కన్నులకు ఉన్న పొరలు తొలగించబడింది. మహిమ కలిగిన ప్రభువుని చూడగలిగింది. మృతుల్లో నుంచి లేపబడిన లాజరును చూడగలిగింది. అనేకులకు పరిచర్య చేసింది. ఇంకా మనలో ఏదైనా శరీరానుసారమైన మనసుగా, ఆత్మీయానుసారంగా సరిచేయబడ్డాం. ప్రభు మహిమ పరిచర్య ద్వారా ప్రభుని మహిమపరుద్దాం. ఇంకా ఈ కూడికలో ఎవరైనా సరే రక్షణ లేని వారంటే ఇదే రక్షణ
దినం. నీ కొరకే చింత కలిగి పరలోకాన్ని విడిచి వచ్చాడు. ఇంకా ప్రియ చెల్లి, తమ్ముడు, అక్క ఎవరైనా కానీ ఇంకా సొంత రక్షకుడిగా ఆహ్వానించకపోతే గృహయంలో ప్రభు ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. ప్రభు ఇచ్చిన మాటలు ప్రభు మన వెనుకలో దీవించి ఆస్వాదించిన